ఇప్పుడు మనం సదాశివ నగర్లో ఉన్నాం. ఈ సదాశివ నగర్ వచ్చి మనకి జైరాబాద్ పార్లమెంట్ 10 కింద వస్తుందన్నమాట. సో సదాశివ నగర్లో మనకి ఊరి పెద్ద ఉన్నాడు. ఊరి పెద్ద ఏమంటాడు, ఆయన ఎవరికి ఓటేస్తాడు, ఆయన తరపున ఇప్పుడు ఎవరికి ఓటేపిస్తాడు ఆయన అడిగి తెలుసుకుందాం. కాకా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ ఎంపీ ఎలక్షన్లో ఎవరికి ఓటేస్తావు? బీజేపీకి వేస్తాను చెప్పిన కదా నేను. మరి అది బీజేపీ ఎందుకు కాకా బీజేపీకి ఎందుకు ఓటేస్తావు? బీజేపీకే వేస్తా నేను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టడం వాళ్ళకి ఎందుకు అయ్యే ఓటు? అదానికి వచ్చినప్పుడు అదానికి వేసినాము, అది పోయింది, గంగల కలిసింది. నేను బీజేపీకి వేస్తా అని చెప్పిన, బీజేపీకి వేస్తా. నరేంద్ర మోదీని గెలిపించుకుంటావు? రాని పోని బీజేపీకి వేస్తా అన్నా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ మీరు ఎంపీగా ఎవరిని గెలిపించుకుంటారు? ప్రస్తుత ఎంపీగా అయితే మేము భారతీయ జనతా పార్టీకి మద్దతు కలుగుతాం. ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప వ్యక్తి. అతను నిస్వార్థంగా 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు. ఒక రాత్రి తెలుస్తలేదు, ఒక పగలు తెలుస్తలేదు, పొద్దు నుంచి చూడతారు సాయంత్రం దాకా వర్క్ చేస్తున్నాడు నిస్వార్థంగా. అతని కోసం మేము అందరం మద్దతుగా ఉంటాము. దేశవ్యాప్తంగా అతనికి ఎంతో మంచి పేరుంది. అతని ద్వారానే అభివృద్ధి చెందుతుందని మేము అభిప్రాయపడుతున్నాం. అంటే ఇప్పుడు లోకల్లో ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు, గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇది వీళ్ళని కాదని బీజేపీకి ఎందుకు కొట్టేస్తారు ప్రజలు? కాంగ్రెస్ ఏదైతే 6 పథకాలను చెప్పారు చూడు, ఆ పథకాలలో ఒక్క పథకం కూడా విజయవంతంగా లేదు. బస్సు చూసుకున్నట్టయితే మనం చూస్తే కానీ బస్సు ఎక్కితేగా తెలుస్తుంది. అది ఏదో చెప్పడము, ఏదో ఫ్రీగా రోడ్ మీద తిరుగుతుంది, ఎక్కుతున్నాము, ఎంత అవస్థపడుతున్నామో మనకు అర్థమవుతుంది. ఇక ఏ పథకం చూసినట్టయితే ఇప్పుడు ఉచిత గ్యాస్ అని చెప్పారు. యాక్చువల్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? 630 రూపాయలు గ్యాస్ ఇస్తుంది. అలా నువ్వు ఇచ్చేది ఎంత? రాష్ట్ర ప్రభుత్వం 130 రూపాయలు ఇస్తున్నావు. మిగతా డబ్బులు ఎవరు ఇస్తున్నారు? కేవలం 5 రూపాయలు గ్యాస్ చెప్పడం తప్ప అలా చేసింది ఏం లేదు. ఒక బియ్యం చూసుకున్నట్టే 5 సంవత్సరాలు పేద రైతులకు, బీద ప్రజలకు 5 సంవత్సరాలు ఉచితంగా గవర్నమెంట్ బియ్యం ఇస్తుంది. ఇప్పుడు ఒక 30 రూపాయలకి మార్కెట్లో కొనుక్కోవాలంటే 30 రూపాయలు బియ్యం. అటువంటి బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నాడు ప్రభుత్వం. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఇంకా ఏ పథకాలు చూసినట్టే అందరికీ మద్దతుగా ఒకే విధంగా అందరికీ అభివృద్ధి కోసం ఆలోచిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉంటాం. సో బీజేపీని గెలిపించుకుంటారు? బీజేపీ ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే మన దేశ రక్ష కానీ ఇంకా వేరే దేశాలకు వెళ్తాడు. భారతదేశం అంటే గొప్ప పేరుంది. ఇప్పుడు ఆ పేరు ఎలా వచ్చింది? ఇంతకుముందు చూసినట్టయితే ఒక ప్రధాని పేరు తెలియకపో. ఈరోజు చిన్నపిల్లవాడు ఎల్కేజీ బాపని అడిగినా ఎవరైనా గుర్తు చూపిస్తే నరేంద్ర మోడీ అని చెప్తున్నారు. అంటే ఎంత పేరు వచ్చింది? అది అంటే ఏం చేస్తే ఎంత పేరు వచ్చింది? ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలిపించుకోవాలి. ప్రభుత్వం అతనిదే వస్తుంది. ఏదైతే ఇప్పుడు 400 సీట్లు అంటారు అది ఖచ్చితంగా నెరబోతుంది. ఈ ఒక సీట్ గెలిచినంత మాత్రాన ఏం చేసేది లేదు. కాకపోతే ఇతను గెలిస్తే మన మద్దతుగా ఇంకా చాలా నిధులు తేగలుగుతాడు. ఖచ్చితంగా మేము బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. భారతీయ జనతా పార్టీకి కమలం గుర్తుకేస్తాం. మా జహీరాబాద్ నుంచి ఎంపీగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? మోడీ. అంటే బీజేపీ బీజేపీ నుంచి ఇక్కడ బీబీ పటేల్ పోటీ చేస్తున్నారు. ఎందుకమ్మా? ఇప్పుడు కాంగ్రెస్ మంచిగానే పథకాలు పెట్టింది, మంచి బస్సు పెట్టింది కదా. ఏ పథకాలు ఇవి? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పెట్టిండు, వచ్చినాయా? తులం బంగారం ఎక్సలు వచ్చిందా? ఇప్పటికే లేవు, అవి లేవు. ఒక కరెంట్ బిల్ ఒకటి ఒకటి ఇప్పుడు చేసిండు. పీరి బస్సు చేసి అందరి మా చీకలు మామూలు పట్టుకొని గుద్దుకుంటాడు చేసిండు. బస్సులలో ఇప్పుడు మాకు ఆడోళ్ళకి ఎక్కితే మా అంటారంటే మీకు పిరి సీట్, మీకు పిరి బస్ అయ్యా, మీరే సీట్లు ఆపుకుంటారు, మేము ఇళ్ళలో దించమంటారు అని మాట్లాడుతారు వాళ్ళు కండక్టర్లు, అది టికెట్లు ఇచ్చేటోళ్ళు. మా రోడ్డుకు దించమంటే మాకు అట్లా మాట్లాడుతారు. అంటే ఉన్నది కదా దించేది రోడ్డు, మాకు బోర్డు ఉన్నది కదా దించుడు, అక్కడ మాకు అట్లా మాట్లాడుతారు వాళ్ళు. మాకు అంటే సిలిండర్ వస్తుందా? సిలిండర్ వస్తుంది, అది ఇప్పుడు 1000 ఇన్ని పథకాలు ఇస్తున్నాయి, మరి బీజేపీకి ఎందుకు కొట్టేస్తారు? ఇన్ని పథకాలు ఇస్తుంది కదా కాంగ్రెస్, మరి బీజేపీకి ఎందుకు? బీజేపీకి ఏంటికంటావా? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు బీజేపీ నడుపుకుంటుంది కదా మనలో. ఇప్పుడు ఆయన నేను ఇవి ఇస్తున్నా లోన్లు ఇస్తున్నా మాఫీ చేస్తున్నాను, నాకు 2 సార్లు మాఫీ రాలేదు. ఇప్పుడు అందరికి మాపేసిన వాళ్ళ మోకాలు చూసుడు, కొంతమందికి మాపేచ్చి కొంతమందికి రాకపోయా. అదే నెలలో వేసిన వాళ్ళు అదే నెలలో తీసుకున్న వాళ్ళ కంటే అందరు అదే నెలలో తీసుకుంటారు సార్ లోన్లు. ఇక నాకు తెలిసిన మందం ఇట్లా మాట్లాడుతుంది. ఒకటే నెలలో తీసుకున్న వాళ్ళకే మాఫీ, ఒకటే తారీఖు నాడు తీసుకున్న వాళ్ళకే మాఫీ అంటే అందరి రైతులకు సంబంధిస్తుంది. అది అట్లా తీసుకోరు కదా, అట్లా తీసుకుంటాము. ఓలో టైం వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటాము. నువ్వు కొన్ని చేయనుంటివి అందరికి సమానం. ఓ 30,000 40,000 చేసినందుకు లక్షలు చేతివి, చేయడానికి చేయకనపా. ఈయన నేను 2 లక్షలు చేస్తాను, ఇప్పటికీ ఏది లేకపోయా. ఇక ఏం చేస్తాం సార్? ఇక వాళ్ళ చేతులలో ఉన్నాం మనం. ఇప్పుడు మనతో ఆడుకుంటారు వాళ్ళు. ఇంతే సార్ నేను చెప్పేది. ఇప్పుడు మరి ప్రధానమంత్రి నీకు ఎవరు కావాలి? నరేంద్ర మోదీనా రాహుల్ గాంధీనా?
నరేంద్ర మోడీ. ఎందుకు ఆయన ఎందుకు పువ్వు గుర్తు ఇప్పుడు అన్ని చేపించుకొస్తుండు కదా ఆయన్ని. బియ్యమా పిరియ బట్టి బియ్యం అందుతున్నాయా? బియ్యం అందుతున్నాయి కానీ ఇక లేని వాళ్ళకి ఇప్పటికి ఇంకా పేరు ఎక్కించుడే లేదు. మాకు ముగ్గురికి వస్తున్నాయి, 4 ఉంటే ఇంకొకళ్ళకి వచ్చుడే లేదు. ఈ ఏళ్ళ ముద్రలు ఆ ఏళ్ళ ముద్రలు ఈ కంప్యూటర్ తీసుకు అందులో గిన్నె అయినాయి కాగితాలు. 10 ఏళ్ళ కామ ఒక్క పరి కూడా ఎక్కలేము మా ఆయనకు ఇప్పటికి పేరు. మొత్తం మీ ఇంట్లో ఎన్ని ఓట్లున్నాయి అమ్మా? మా ఇంట్లో 2 3 ఉన్నాయి కానీ మా ఆయన లేడు దేశంలో. ఈ 2 ఓట్లు మీ బీజేపీకి వేస్తానంటారు? బీజేపీకి మా పిల్లలు చదువుకుంటారు, బీజేపీకి ఇస్తాం. అంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్లు లేకపోయి ఇప్పుడు అందులో కాలేజీలకు చేరేదాకా అమ్మ మీరు ₹1 కట్టకురా, అమ్మ మీరు ₹1 కట్టకురా అని చీర కొట్టుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడు మర్ర 2,500 ఇప్పుడు 3 మట్ల కడుతుంది. ఇది న్యాయమే ఉన్నది చెప్పుగా. అక్కడికి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి స్కాలర్షిప్ రాని మేమేం చేయాలి అమ్మ వాళ్ళు మాట్లాడుతారు సార్లు. అప్పుడు అట్లా చేర కొట్టుకురు, మీరు ఇప్పుడు ఇట్లా పైసలు అడుగుతారు అని మేము సార్లను అడిగితే అక్కడికి వెళ్ళి మాకు వాడింది మేమేం చేస్తామమ్మా. స్కాలర్షిప్ కూడా వస్తలేదు. 12లో రాలేనా బిడ్డకు, ఇప్పుడు 13లో రాకపోయా. 11వ తరగతిలో 3,500 పడ్డాయి. 5,000 పడేది 3,000 పడ్డాయి, 3,600 పడ్డాయి. ఇక అంతే మాకు అందినాయి. ఇక సర్కారు గంతే సార్.